బిడ్డ అక్క వాళ్ళ ఇంటి వేచినారా ఎత్తున్నదా అక్క? ఇప్పుడు మంచిగా ఉంది నాన్న. అత్తమ్మ టైంకి తింటుంది, మందులు కూడా వేసుకుంటుంది. తొందర నాతో బిడ్డ మరి అంత లేట్ చేసినావు ఇంద్రా? అత్తమ్మ అన్నం తిని పోమన్నదే, బావలేడు, బావ వచ్చరికి వెయిట్ చేసి తినొచ్చిన. ఏంది బిడ్డ బావును ఒక్కరి కోసం అన్నది నచ్చినావా? ఇది నిజమేనా? నమ్మన్నా నేను? ఎందుకంటే ఆశ్చర్యపోతున్నావు నాన్న, నిజమే చెప్తున్నా. ఏంది బావ అంటే ఇష్టం లేదంటూ పెళ్లి చేసుకొని అంటూ మళ్ళీ బావతో అన్నం తింటావు? నాకైతే ఇది అర్థం అవుతలేదు బిడ్డ. ఏదో అత్తమ్మ తినమంటే తిన్నా, దానికి ఏదేదో అనుకుంటావేంది నాన్న? సీనియర్ సార్ నమస్తే. నమస్తే, కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేసేటప్పుడు మెసేజ్ చేసి ఫోన్ చేయి. ఎందుకు సీనియర్ అట్లా అంటారు? నువ్వు నా మరదలు ఉన్నప్పుడు ఫోన్ చేసినావు, దానికి తెలిసింది అనుకో నన్ను ఉంచుతా చెప్పు. చిన్న పిల్లలకి భయపడతావేంది? నీకు ఇంకోసారి ఫోన్ చేయ మెసేజ్ చేయ. బస్ సంధ్య, నా మరదల గురించి మొత్తం చదువు ఇట్లా మాట్లాడతావేంది? కలిసినప్పుడు మీ మరదల గురించి మాట్లాడతావు, ఫోన్లో మీ మరదల గురించి మాట్లాడతావు, ఎప్పుడు మీ మరదల గురించే మాట్లాడుతుంటావు నాతోని. ఇంకోసారి మీ మరదల గురించి మాట్లాడతా అంటే నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. ఇక ఉంటానా, బాయ్. హలో హలో. అరే అన్వేష్, ఎట్లా చదువుతానురా? ఏదో చదువుతానా అంటే చదువుతాను అంతే. ఎందుకురా, ఏమైంది? ఏం లేదు కానీ మన జూనియర్ లేదా రా సంధ్య, వాళ్ళ ఇంటికి ఎన్న పోయొచ్చిన. అరే నీకు మీ మడతలు పడతలే అన్నావు కదరా, మళ్ళీ మన జూనియర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వేసినవురా? దాని గురించి అని చెప్పేసి నేను నాకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు అని చెప్పేసి నేను గట్టిగానే అన్నారు జూనియర్ని. మన జూనియర్ మీకు ఎందుకు సీరియస్ అయినవురా? జస్ట్ మన ఫ్రెండే కదరా, ఫీల్ కారా మళ్ళా? అదేరా, ఇక నాకు కూడా తర్వాత బాధ అనిపించిందిరా. మరి ఎట్లా ఒకసారి మీకు ఫోన్ చేసి మాట్లాడాలన్నా? సరేరా, ఫోన్ చేసి మాట్లాడు. రే సురేష్, ఏందిరా ఫోన్ ఎత్తలేదు? ఇంతవరకు ఫోన్ చేయరా, మళ్ళీ ఒకసారి చేసి చూడు. హలో. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తలే అంటే నువ్వు ఫీల్ అయినా అర్థమైందిలే. ఫీల్ గారా? మరి అంతకు ముందు కూడా అట్లనే అన్నావు, బ్లాక్ చేస్తా అని చెప్పి. మరి ఇప్పుడేమో ఫోన్ చేసే ముందు మెసేజ్ చేయని చెప్తాను, ఫీల్ గారా? మరి సర్లే జూనియర్, ఇక నువ్వేం ఫీల్ కాగానే ఈ కాన్సర్ నచ్చినప్పుడు ఫోన్ చేసుకో, మెసేజ్ చేసుకో. అవసరం లేదు సీనియర్, మీరు నాకు ఫోన్ చేయకని చెప్పిండు, ఇంకా నేనెందుకు చేస్తా? నువ్వు బాగా ఫీల్ అయినా అర్థమవుతుంది, కానీ నువ్వు నార్మల్గా కావాలంటే నేను చేయాలో చెప్పు. సీనియర్, మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక ఉంటానా, బాయ్. నువ్వు మళ్ళీ అట్లనే మాట్లాడుతావు కదా. సర్లే, ఇక రేపు మీ ఇంటికి వస్తలే. ఎందుకు? మీ మరదల గురించి మాట్లాడనిక ఏం అవసరం లేదు, నేనే మీ ఇంటికి వస్తా. సరే జూనియర్, మరి మా ఇంటికి వస్తే మాత్రం నువ్వు మళ్ళీ ఏం ఫీల్ కావు కదా, అంతా మర్చిపోతావు కదా, నార్మల్గా ఉంటావు కదా. ఏం ఫీల్ కానిలే సీనియర్. హాయ్ జూనియర్. హాయ్ సీనియర్, చదువుతున్నట్టున్నావుగా, డిస్టర్బ్ చేసినా ఏంది వచ్చి? డిస్టర్బెన్స్ ఏం లేదు కానీ కూర్చో. బాగున్నావా సంజయ్? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉన్నా బిడ్డ. మీరు మాట్లాడుకొని లోపల కూర్చుంటా. బాగానే కోపం ఉన్నా కదా, ముక్కు మీద కోపం, నా ఫోన్ కూడా ఎత్తట్లే. నాకేమంత కోపం లేదు సీనియర్, కొంతమంది మాటలు వింటే కోపం వస్తుంది. నేను ఇప్పుడు ఏమన్నా అని చెప్పేసి అంత కోపం నీకు? మరి ఊకే కలిసినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు మీ మరదల గురించి మాట్లాడితే ఇంకేం వస్తుంది చెప్పు? జూనియర్, మనం ఫ్రెండ్స్ అయినాం కదా అని చెప్పేసి నీతోటి అన్ని షేర్ చేసుకుంటా. సర్లే, ఇంకోసారి నీ దగ్గర ఆ టాపిక్ తీసుకొని రా. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ గాని సంతు, నువ్వేంటి చెప్పజేయకుండా ఇంటికి వచ్చినావు? నేను చూడకూడదు, అందుకనే మీ ఇంటికి వచ్చిన. రావద్దా ఏంది? నీకేనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పిన ఇంటికి వస్తున్నావు ఏంది సంతును? అసలే మా నాన్న బావకిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. నువ్వు వచ్చింది తెలిసింది అనుకో, నాకు నిజంగా పెళ్లి చేస్తారు ఇంట్లో. నాకు ఈ విషయం తెలియదు, అయినా మనం ఉన్నామని ఎవరు చూస్తాలితే ఎవరు చూస్తలేరు కదా. ఏంటి ఎవరు చూడండి? సంతు ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పిన ఇంటలో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇప్పుడు కూలైనవా జూనియర్? నీకేంది చెప్పు విశేషాలు. ఏమున్నాయి సీనియర్, ఏమైనా ఉంటే మీరే చెప్పాలి. ఇక నా దగ్గరే ఉన్నది, కానీ అప్పటి నుంచి ఫోన్ బాగా చూస్తాను. మీ పిల్లవాడు మెసేజ్ చేసిందా? మా ఫ్రెండ్స్ స్నాప్ పెడతాను సీనియర్, చూస్తున్నా. ఇక టాపిక్ ఏం డైవర్ట్ చేస్తావు కానీ, సింగిలేనా లేకపోతే వాళ్ళు ఉన్నారా? కొన్ని రోజుల నుంచి ఒకరిని లవ్ చేస్తానా, వన్ సైడ్ లవ్. వాళ్ళేమో నన్ను పట్టించుకుంటలేరు. ఎవడు అసలు ఆ మెదడు తక్కువడు? నువ్వు లవ్ చేస్తా అంటే నిన్ను పట్టించుకుంటాడు వాడు. ఇగో సీనియర్, మాటలు మంచిరా అని మా వాడిని ఎందుకు అట్లా అంటాను? అబ్బో, బాగానే కోపం వస్తుంది మీ వాడిని ఒక మాట అంటే. సరే కానీ మరి ప్రపోజల్ పెట్టకపోయి నువ్వు అయిపోవు. ఎందుకు సీనియర్ తొందరపడు, టైం వచ్చినప్పుడు మా వానికి నేనే చెప్తా. ఇవో నీకు చెప్పే ముందు నాకు మాట చెప్పు, టిప్స్ ఇస్తేమన్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సీనియర్. అరే ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? ఇంత ముందుకు అంకిత వాళ్ళ ఇంటికి పోతున్నా, ఇంటికి రాకన్నది రాది. కూల్ మామ కూల్, ఎందుకు అంత టెన్షన్ పడతాను? కూల్ ఏందిరా? కూల్ అన్నది ఇంట్లోకి వెళ్ళి కొట్టిందిరా, దాని సంగతి చెప్పాలి. ఏం చేద్దారా మరి? మామ దాని ఫోటోలు నా దగ్గర ఉన్నాయిరా, మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడదామారా? అట్లా అయితే అంకిత పరుగు పోతుంది రా, కొన్ని రోజులు లాగా ఓపిక పట్టు. జూనియర్, మీ వాని గురించి చెప్తాను కానీ ఎట్లుండో చూపిస్తాలో ఒక ఫోటో చూపించారా? అబ్బా, ఆశ దోష అప్పడం వాడ, నేను ఎందుకు చూపిస్తే అస్సలు చూపాను. ఫోటో చూపిస్తే మీరు అరిగిపోతా అన్న కరిగిపోతారా? చూపించరా? ఇప్పుడు ఎందుకులే అని వేస్ట్, టైం వచ్చినప్పుడు నేనే చూపిస్తా. సర్లే కానీ నా మరదలు చూడక నువ్వు ఛానల్ అవుతాను కదా, ఇక చూస్తావా మా మరదల ఫోటో? ఇగో మళ్ళీ నీ మరదల టాపిక్ తెచ్చినావు అనుకో అన్వేష్, చక్కగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. సర్లే నా మరదల టాపిక్ ఏమద్దు కానీ ఇంకా చెప్పు మీ వాని గురించి. బిడ్డ మర్దరానికి ఫోన్ చేస్తాను బిడ్డ. హలో. ఓ అత్త, ఏం చేస్తున్నావే? ఏం లేదు కూడా, ఉత్తగానే కూర్చుందా ఇంట్లో. అవునానే, మా టాబ్లెట్స్ గిట్ల వేసుకున్నావు తిని?
తిని టాబ్లెట్లు వేసుకొని కూర్చున్న కోడలా నువ్వు తిన్నావా? తిన్నా కానీ బాగా ఏం చేస్తాడు, చదువుకుంటాడా? బావ ఇంట్లోనే ఉన్నాడు కోడలా, వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడతాడు. ఏంది అత్తమ్మా మాట్లాడుతాంది అంటున్నావు? ఎవరైనా అమ్మాయి వచ్చిల్లా ఇంటికి? లేదు కోడలా, వాళ్ళ ఫ్రెండ్ సురేష్ వస్తే మాట్లాడతాడు. సరేనే అత్త. బావ నీ మధ్య ఒక కంట కనిపెడుతుండు, ఏదో జూనియర్ అని చెప్పేసి బాగా ఫోన్లు మాట్లాడుతాడు. సరే. ఓకే సీనియర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, నేను ఇంటికి వెళ్తా, మీరు చదువుకోండి. ఓకే జూనియర్. సరే కానీ సీనియర్, ఇప్పుడైనా ఫోన్ మెసేజ్ చేయాలా లేకపోతే వద్దని అంటావా? ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఏమైనా అవసరం ఉంటే చేయరాదు, వట్టిగా ఎందుకు చేసుడు. ఆంటీ ఇక నేను వెళ్ళొస్తా, బాయ్. పైలంగా పోయిరా బిడ్డ. ఓకే ఆంటీ. అమ్మ ఒకవేళ మరదలకి ఇట్లా ఇంటికి ఎవరైనా జూనియర్కి ఇట్లా వచ్చిందని చెప్పేసి అడిగింది అనుకో, నువ్వు ఎట్టి పరిస్థితులు అసలే చెప్పకే. చెప్పగానే కొడుక, మరి మరదలకు నీవు పడతలేదు అంటాను కదా, మళ్ళీ ఇంటికి ఎందుకు రమ్మంటాను? అమ్మ సంధ్య చాలా మంచి అమ్మాయి, అందరి లెక్క కాదే. ఇంటికి వస్తా అని చెప్పేసి అన్న తర్వాత నీ వద్దంటే ఎట్లుంటుందో చెప్పు. సరే బిడ్డ, జాగ్రత్తగా ఉండు. బిడ్డ ఏంది నాన్న? నీకు ఏం చెప్పిన బిడ్డ? నేను ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు రాద్దామని చెప్పిన కదా, మళ్ళీ ఎందుకు వచ్చిన వాడు? అట్లేం లేదు నాన్న, ఆయనకి రికార్డు కావాలట, రికార్డు కోసం వచ్చిండు. నీకు చెప్తే అర్థమైతే లేదా? రికార్డ్ లేదు అని ఉంటే ఫోన్లో మాట్లాడండి, ఇంటికి వచ్చేది. సరే నాన్న. సరే కాదు బిడ్డ, ఇంకోసారి వాడు ఆకులు కూడా కాదు చెప్తానా? అమ్మ అనవసరంగా ఈ సంత చోటు నాన్నతో తిట్లు తిన్నా. బిడ్డ నీ పెళ్లి కానీ 30 గుంటల భూమి ఉంచినాం కదా, అది అమ్ముదాం, ఏంది రేటు మంచుకున్నదట. అమ్మ ఆ భూమి అమ్మి నాకు పెళ్లి చేస్తాను అంటాను, నీకెట్లనే? నువ్వు ఎట్లా బతుకుతావు? నాదే ఉన్నది బిడ్డ, నేను దాటితే అయిపోయా, నేను ఎట్లనో అట్లా బతుకుతా. అమ్మ నాన్న గుర్తుగా ఉంది, ఆ ఒక్క పొలమే కదా, దాన్ని అమ్ముతా అంటావింది. నేను దాన్ని ఉంచుకొని ఏం చేస్తా బిడ్డ, నీ పెళ్లి కోసమనే ఆ భూమి ఉంచిన. నా పెళ్లి గురించి నువ్వేం ఆలోచించకమ్మా, దేవుడు ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది. ఆ 30 గుంటల భూమి అయితే అమ్మాల్సిన అవసరం లేదమ్మా. బిడ్డ నీ పెళ్లి పెట్టుకున్నప్పుడు అమ్ముతాయి, అప్పుడు తక్కువ పైసలు వస్తాయి బిడ్డ, ఇప్పుడు అమ్ముతేనే ఎక్కువ పైసలు వస్తాయి. నీకు చెప్తే అర్థమైతే లేదా అమ్మ? ఆ భూమి అమ్మాల్సిన అవసరం లేదు, నాన్న గుర్తుగా మనతోనే ఉంటది. అరే అంకిత ఫోన్ చేస్తాందిరా. హలో. నీకు ఎన్నిసార్లు చెప్పినా మా ఇంటికి రావద్దని, అయినా ఎందుకు వచ్చినావు నువ్వు? అంత కోపంగా ఉన్నావు మేడం, ఏమైంది? నువ్వు వచ్చింది మా నాన్న తెలిసింది. ఎప్పుడు మా నాన్న నా మీద అంత సీరియస్ గాలే, ఇవాళ అయిండు. అవును అంకిత, అంకుల్ ఏమన్నాడు? అన్నిటి అన్నాడు, నీకెందుకు? అయినా ఏ రోజు మా నాన్న ఇంత సీరియస్ గా నా మీద, నీ వల్ల అయిండు. సరేలే మేడం, అంత కోపంగా ఎందుకు మాట్లాడతారు? సరేలే, నాదే తప్పు, సారీ. బిడ్డ మామకు 5,000 చిట్టు పైసలు కట్టాలి కదా, నీ దగ్గరనే. 5,000 అంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయమ్మా, ఉన్న పైసలన్నీ హాస్పిటల్కే ఇచ్చినా. మరి ఎట్లా బిడ్డ, ఇప్పుడు ఈ నెల మామకి ఎట్లా కడదాం చిట్టు పైసలు? ఏం కాదు తీయమ్మా, మన మామనే కదా, నేను మామకు మాట చెప్తే వచ్చే నెల ఇవి అవి అన్ని కలిపి కడదాం. వాడే ఖర్చుల వాడి ఉన్నాడు కాదు బిడ్డ, మన దగ్గర కట్టకపోతే ఎట్లుంటది? హలో బావా. ఏం చేస్తాను అంకిత? ఏం లేదు బావా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు కానీ అంకిత, ఒక 5K అవసరం ఉన్నాయి, ఉన్నాయి నీ దగ్గర మనీ? అబ్బా లేవు బావా, నేనే ప్రాజెక్ట్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అన్ని కట్టుకున్నా. సరే. హలో. హాయ్ జూనియర్, ఏం చేస్తాను? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. నువ్వేం చేస్తాను? ఏం లేదు కానీ నేను ఒకటి అడుగుదామని కాల్ చేసిన, అడగాలనా? ఏంటో అడుగు. నాకు ఒక 5K అవసరం ఉన్నాయి, నీ దగ్గర ఏమైనా మనీ ఉందా? ఉన్నాయి అన్వేష్. నీకు ఒక 10 daysలో మళ్ళీ ఇచ్చేస్తా, నాకు 5K ఫోన్పే చేస్తావా? అయ్యో నా అకౌంట్లో లేవా అన్వేష్, హ్యాండ్ క్యాష్ ఉన్నది, ఇంటికి వచ్చి తీసుకోపోరాదు? ఓకే థ్యాంక్ యూ జూనియర్, నేను ఇప్పుడే వస్తున్నా మీ ఇంటికి. హాయ్ అన్వేష్. హాయ్ జూనియర్. ఇగో అన్వేష్, ఇందులో మొత్తం 5K ఉంది, చూసుకో. థ్యాంక్ యూ జూనియర్. సరే కానీ నీకు డబ్బులు ఇచ్చినట్టు మా అమ్మకి చెప్పకు, నేను అవి దాచుకున్న పైసలు. బట్ జూనియర్, మీ అమ్మ తెలియకుండా నువ్వు 5,000 వరకు దాచిపెట్టుకున్నావు అంటే గ్రేటే. లేదా ఆంటీ ఇంట్లో? లేదు అన్వేష్, మహిళా సంఘం పైసలు కట్టడానికి పోయింది. అరే ఆ సంధ్య నెంబర్ ఉన్నదన్నవారా, ఒకసారి ఫోన్ చేయను. చేస్తారా? 1 minute అన్వేష్, ఎవరో ఫోన్ చేస్తాను. హలో. హలో మేడం, ఏం చేస్తాను? ఇంతకెవరు ఫోన్లో మాట్లాడేది? అదేంటి నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ ఫ్రెండ్ని. నేనైతే మీ వాయిస్ ఇప్పుడే వింటున్నా, ఎవరు మీరు? అంతే లేసందియా, నా వాయిస్ ఏం గుర్తుపడతావు? నన్ను మర్చిపోయినట్టున్నావు కదా. నిజంగా మీరు ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు, రాంగ్ నెంబర్ కావచ్చు, ఒకసారి నంబర్ చూసుకోండి. హలో హలో, నాకు తెలుసా అని చెప్తాను కదా, ఎందుకు ఫోన్ కట్ చేస్తాను? హలో, ఎవరు మీరు? అరే వీడు కూడా ఫోన్ తీసుకున్నా హలో హలో అంటాను రా. ఫోన్ కట్టిరా, ఫోన్ కట్టిరా. హలో హలో, ఎవరు? అన్వేష్, మళ్ళీ ఒకసారి కాల్ చేసి ఎవరో అడగరాదు? ఓకే. అరే మామ, ఆ నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ వస్తాను రా. అరే నువ్వు ఫోన్ ఎత్తుకురా, కట్ చేయరా. సంధ్య, వాళ్ళు ఎత్తట్లే కదా, కట్ చేస్తాను. అవునా అన్వేష్, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. అరే వాడు మళ్ళీ ఫోన్ చేస్తాను రా. అరే వాడిని బ్లాక్ చేసి ఇమేజ్ పడేరా మొత్తానికి. సంధ్య, వాడు బ్లాక్ చేసినట్టున్నాడు కదా. అవునా, ఆ నంబర్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కొంతమంది చిల్లరగాలు ఉంటారు కదా, నెంబర్ దొరికితే సొల్లు కాల్చుకుంటా ఫోన్లు చేస్తారు, టైం పాస్ చేసినట్టు, లైట్ తీసుకో.
అరే వేస్ట్గా ఫోన్ చేసినవరా, మెల్లగా మెసేజ్ పెట్టి లైన్లో పెడితే అయిపోరా. అవును మామ నిజమే, అసలు మనం ఈ విషయంలో తొందరపడ్డామా. అరే ఇవాళ సాయంత్రం మనం కొత్త సిమ్ తీసుకుందాం రా, అలాగే మెసేజ్ చేసి పులిహోర కలుపుదాం. సరే మామ, ఆల్రెడీ మనం ఫేక్ ఇన్స్టా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండ్రా. ఇన్స్టాగ్రామ్లల్లో వాట్సాప్లలో కూడా మెసేజ్ ఇట్లా అన్నో నెంబర్స్ నుంచి వస్తే ఎవరికి రెస్పాండ్ కాకు, తెలిసిన వాళ్ళు అయితేనే మాట్లాడు. ఓకే సీనియర్, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నేను జాగ్రత్తగానే ఉంటా. ఓకే సంధ్య, మరి నేను వెళ్ళొస్తా ఇక. ఓకే సీనియర్, బాయ్.